ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనము నిత్యము భయభక్తులతో సేవించే మన దేవుడు సమస్త క్రియలను చెయ్యగల శక్తి కలిగిన వాడు. దేవుడు తన బిడ్డల ఎడల ఉద్దేశించిన ఉద్దేశములు ఏమీ నిష్ఫలము కాకుండా సమస్తమును బాగుగా జరిగించుతాడు. ప్రియులారా, మన దేవుడు మనల్ని ఒక్కసారి ఆశీర్వదించాడంటే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి ఆశీర్వాదములను ఏ ఒక్కరూ దొంగిలించలేరండి. వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. అవునండి, ఈనాడు దేవుని చిత్తం, ఆయన దయ లేకుండా మనమేమి చేసినా, ఎంతగా కష్టపడి ఎంత ప్రయాసపడినా ఏమీ సాధించలేము. ఈ విషయం తెలియక ఈనాడు చాలామంది దేవుని ఆశీర్వాదములను పొందుకోలేకపోతున్నారు. ఏ కుటుంబంలో చూసినా ఆర్థిక కొరతలే, ఏ ఒక్కరిని అడిగినా అప్పులెక్కువైనాయి, అప్పుల వారు వేధిస్తున్నారు, హృదయంలో నెమ్మది లేదు. కొన్నిసార్లు ఇంటికి కూడా రావాలనిపించక ఎక్కడో తలదాచుకుంటున్నాము. కొన్ని సమయాలలో ఈ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు ఇదే స్థితిలో ఉన్నావా? ఆర్థికంగా నష్టపోయావా? వ్యాపారంలో నష్టాలెదురైనాయా? ఉద్యోగంలో అభివృద్ధి లేదా? వచ్చే జీతం సరిపోక అనేకుల వద్ద అప్పు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నావా? ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో యెహోవా దేవుడు నీ స్థితిని మార్చుతానంటున్నాడు. ఇప్పుడు దీనంగా, దుఃఖకరంగా, కష్టంగా ఉన్న నీ స్థితిని అంతలంతలుగా అభివృద్ధి చేస్తానంటున్నాడు. నీ కష్టాన్ని, నీ చేతి పనిని దీవించుతానంటున్నాడు. అందుకు మరి మనమేమి చెయ్యాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి యథార్థవంతులంగా, న్యాయవంతులంగా దేవునిని సేవించే వారిమిగా జీవించాలి. అప్పుడే దేవుడు తన ఐశ్వర్యమును మనకిస్తాడు. ప్రియులారా, మనకందరికీ తెలుసు యోబు గారి గురించి. తూర్పు దిక్కు జనులందరిలో అతడు మాత్రమే గొప్పవాడుగా ఉన్నాడంట. కారణం, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ప్రతి దినము అరుణోదయమున తన బిడ్డలందరితో కలిసి కుటుంబంగా దేవునికి ప్రార్థించేవాడు. దేవునిని హెచ్చించాడు, మొదటి స్థానమిచ్చాడు. కాబట్టే దేవుడు యోబును గొప్పగా ఆశీర్వదించాడు. అలాగే తనకు ఎలాంటి హాని ఆపద కలగకుండా యోబు ఇంటి చుట్టూ దేవుడు కంచెను ఏర్పాటు చేశాడు. ప్రియులారా, తర్వాత యోబు ఎన్నో శ్రమలను, సమస్యలను, నష్టాలను, కష్టాలను అనుభవించాడు. సమస్తమును కోల్పోయాడు. తృణీకరించబడిన వానిగా, ఎన్నిక లేని వానిగా యోబు పతన స్థితికి చేరుకున్నాడు. ప్రియులారా, ఒకవేళ యోబు దేవునిని ఎరుగని వాడైతే ఆ బాధలను, ఆ కష్టాలను బట్టి కృంగి కృషించి ప్రాణాన్ని విడిచేవాడేమో కదా. కానీ దేవుడు యోబు ప్రాణానికి ఎలాంటి హాని కలిగించలేదు. అన్ని శ్రమలను, శోధనలను భరించే శక్తినిచ్చాడు దేవుడు యోబుకు. ప్రియులారా, మరలా యోబును యెహోవా మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. రెట్టింపు ఆశీర్వాదమునిచ్చి అత్యధికంగా దీవించినాడు. అనేకులు యోబు స్థితిని చూచి ఆశ్చర్యపడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నువ్వు కూడా దేవునిని సేవిస్తే, ఆయనకు ప్రార్థిస్తే నీ స్థితిని కూడా దీవించుతాడు. అనేకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాడు. సమస్తమును కోల్పోయి నష్టపోయిన యోబును దేవుడు మరలా సమకూర్చినాడు. నిన్ను కూడా సమకూర్చుతాడు. నీ నష్టాలను, నీ పతన స్థితిని, నీ కన్నీటిని నీకు ఆశీర్వాదంగా మార్చుతాడు. నీ బిడ్డల జీవితాలను దీవించుతాడు. నీ అనారోగ్య స్థితిని బాగు చేస్తాడు. ఆత్మీయంగా పడిపోయి పతన స్థితిలో ఉన్న నిన్ను మరలా లేవనెత్తుతాడు. నీవు కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైనది నీకిస్తాడు. నీ నిందలను, అవమానాలను నీకు ఘనతలుగా మార్చుతాడు. అయితే ఈనాడు చాలామంది దేవుని ఆశీర్వాదములను నమ్మలేని వారిగా,
కేవలం దేవుడు ఆత్మీయ ఆశీర్వాదములే ఇస్తాడు, ఇహలోక సంబంధమైనవి ఇవ్వడు అని అనాలోచనగా మాట్లాడేవారున్నారు. ప్రియులారా, మనం చూస్తూనే ఉన్నాం కదా యోబును దేవుడు ఆశీర్వదించిన విధము. 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను, అలాగే 7 కుమారులను, 3 కుమార్తెలను ఇచ్చి మొదట కలిగి ఉన్న దానికంటే రెండంతలుగా అనుగ్రహించాడు. చూశారా ప్రియులారా, మన దేవుడు ఆత్మీయ శారీరక ఆశీర్వాదములను ఇచ్చే శక్తి కలిగిన వాడు. సమస్తము దేవునికి సాధ్యమండి. నమ్ము, నీ జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదములను అధికంగా చూస్తావు. అయితే నువ్వు ఎప్పుడు ఆయన దీవెనలు పొందుకుంటావంటే యోబు వలె సమస్యలలో, కష్టాలలో, శ్రమలలో, నిందలలో, నష్టాలలో నీ దేవునిని నిందించకుండా, దూషించకుండా ఆయనను స్తుతించినప్పుడు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. విశ్వాసంతో ఆయన వైపు చూస్తే నీ స్థితినంతటిని కూడా మార్చుతాడు. యోబు అలాగే చేశాడండి. తను అన్ని విధాల నష్టపోయినప్పటికీ కూడా తన నోటితో దేవునిని సనగకుండా, ప్రశ్నించకుండా, నిందించకుండా స్తుతించినాడు. కాబట్టే దేవుడు మరలా యోబును రెండంతలుగా ఆశీర్వదించాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపా కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా ఆశీర్వదించారు. దేవా, మీరు గొప్ప దేవుడో తండ్రి, సమస్తం చేయుటకు శక్తి కలిగిన దేవుడో తండ్రి. అయ్యా, యోబు గారు ఎన్నో విధాలుగా నష్టపోయినప్పటికీ కూడా మరలా మీరు రెండంతలుగా దీవించుతూ వచ్చారు. దేవా, నష్టంలో, కష్టంలో, బాధలో యోబు గారు మీ వైపు చూస్తూ ఉండడం వలననే, మిమ్మల్ని స్తుతించడం వలననే మీ యొద్ద నుండి రెట్టింపు ఆశీర్వాదములకు కర్తనైనాడు. దేవా, అట్టి విశ్వాసాన్ని మాలో కలిగించండి దేవా. యోబు వలె మిమ్మల్ని స్తుతించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అయ్యా, మా కష్టాలను, మా శ్రమలను, మా నిందలు, మా అవమానాలను, ప్రతి పరిస్థితిని మీకే అప్పగిస్తున్నాము దేవా. మీ మీదనే భారం వేస్తున్నాము దేవా. మిమ్మునే సేవిస్తున్నాము, విశ్వాసంతో మొరపెడుతున్నాము తండ్రి. దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రార్థనలు మీరు ఆలకించండి. ప్రతి పరిస్థితి నుంచి మమ్మను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల విశ్వాసాన్ని బలపరచండి దేవా. అయ్యా, ఈనాడు మేము మా కష్టంలో, శ్రమలో, వ్యాధిలో, బాధలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో కూడా మిమ్మును సేవించే వారిమిగా, మిమ్మును స్తుతించే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి. స్తుతి నీ స్థితిని మారుస్తుందన్న మాటను బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, ఈనాడు మిమ్మును స్తుతించడం ద్వారా మా స్థితిని మార్చే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు మా కుటుంబంలో ఒక అద్భుత కార్యం జరిగితే బాగుండు, మా జీవితాలలో దేవుడు మేలు చేస్తే బాగుండు, మా పిల్లల జీవితాలలో ఆ దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తే బాగుండు అని ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం కలగాలని ఎంతో మంది బిడ్డలు ఎన్నో సంవత్సరాలుగా మీకు మొరపెడుతున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానం అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అట్టి బహుమానాన్ని మీరే మాకు అనుగ్రహించండి దేవా. సంతానం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరి జీవితంలో మీరే అద్భుత కార్యం చెయ్యండి దేవా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాల కొరకు ఎందరైతే బిడ్డలు ఆశతో మీ వైపు చూస్తున్నారో, మీకు ప్రార్థిస్తున్నారో అట్టి బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించి మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయకులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ
నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే సహాయం చేయండి. ప్రతి విధమైన కొరతలన్నిటిని కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి, నొప్పులతోటి, గాయాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి, సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం, స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి, తీవ్రమైన అప్పుల సమస్యలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, సమస్యను, శోధనను సంపూర్ణంగా దూరపరచండి. వారి బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, అనేకమైన ఆత్మలు రక్షించబడుటకు మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ప్రతి పరిస్థితి కొరకు మీ పాదాల వద్ద సాగిలపడి భారంతో, విశ్వాసంతో, నమ్మకంతో మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయమందును అసమయమందును పట్టుదల కలిగి, విసుగక, విడువక, నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేక బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు గృహాలు కట్టాలని ఆశపడుతుండగా వారి ఆశలను మీరు తీర్చండి. లోన్ సకాలంలో పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. మీరే వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను, దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించండి. మీరే మీ బిడ్డలను ఆదరించండి, ఓదార్పును దయచేయండి. వారి కన్నీటిని మీరు తొడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. యవ్వనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. తల్లిదండ్రులను సన్మానించే హృదయాన్ని వారికి దయచేయండి. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి పనులు మీరు ఆశీర్వదించండి. ఉద్యోగానికి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, యజమానులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు కనికరించండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతలను ఉంచమని, మీ కాపుదల భద్రతలు వారిని కాపాడమని, రాకపోకలో చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఏ ప్రయత్నాలైతే చేస్తున్నారో, ఏ పనులైతే చేయబోతున్నారో అందులో నూరంతలుగా ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు ఏర్పరచండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఇండ్లు కొనాలని, అమ్మాలని, స్థలాలు కొనాలని, అమ్మాలని, ఇతర ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి. బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా చక్కటి జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున రకరకాల హెల్త్ చెకప్ల నిమిత్తం హాస్పిటల్కి వెళ్తున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతలను ఉంచండి. ప్రతి రిపోర్ట్లో తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యంతో నింపమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన ఎవరి గురించి నేను ప్రార్థించలేకపోయానో దయతో నన్ను క్షమించి మరలా మాకొక సమయాన్ని అనుగ్రహించమని, మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని
ఆశీర్వదించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిల్లాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.